హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ నుంచి మరి కొన్ని రాత పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను అప్డేట్ అయితే చేయడం జరిగిందండి. పూర్తి వివరాలు చూద్దాము ఈ వీడియోలో. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ అంశాలు అయితే మనము చూద్దాము. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ జూనియర్ మరియు పాలిటెక్నిక్ కళాశాలల, అందులో ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి రాత పరీక్షలు సవరణ షెడ్యూల్ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. టీటీడీ కళాశాలల్లో పోస్టుల భర్తీకి రాత పరీక్షలను పరిపాలనా కారణాలతో వాయిదా వేస్తున్నట్లుగా ఏపీపీఎస్సీ శుక్రవారం తెలిపింది. మిగిలిన ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టులను ఈ నెల 15 నుంచి 23 వరకు 19వ తారీఖు మినహా పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజబాబు గారు తెలిపారు. ఓకేనా. సివిల్ మరియు రాష్ట్ర సర్వీస్ అధికారులకు పరీక్షలు. రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసు, రాష్ట్ర సర్వీస్ అధికారులు అర్ధవార్షిక లాంగ్వేజ్ టెస్ట్, ఇతర టెస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీపీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 9 నుంచి 12 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. వివరాలకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ను సందర్శించాలని కూడా కోరడం జరిగింది. సో నెక్స్ట్ ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే, ఆర్టీసీలో ఖాళీగున్న 10,000 పోస్టులను భర్తీ చేయాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉందండి. ఆర్టీసీలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఖాళీగా 10,000 ఖాళీలు ఉన్నాయట అండి. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్ బస్సులను ఆర్టీసీఏ నిర్వహించాలని కోరింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కూడా ఈ సందర్భంగా కోరడం అయితే జరిగింది. ఓకేనా. ఆర్టీసీలో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మరి దీనికి దామోదర్ రావు గారు ఖాళీలన్నీ కూడా, ఆర్టీసీలో ఉన్న ఖాళీలన్నీ కూడా తెలుసుకొని ఆ ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేయాలని ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందండి. చాలా ఖాళీలు ఉన్నాయండి. కండక్టర్ పోస్టులు ఉన్నాయి, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ అయితే చాలా ఉన్నాయి. ఓకేనా. చాలా ఖాళీలు ఉన్నాయి, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయండి. ఓకేనా. సో మరి ఎప్పుడు భర్తీ చేస్తారో అనేది మనమైతే చూడాలండి. ఈ వచ్చేటువంటి క్యాలెండర్లో అయినా వీటిని ప్రకటించి మనకైతే ఇవ్వాలని కోరుకుందాము. నెక్స్ట్, నిరుద్యోగులను నిండా ముంచిన చంద్రబాబు అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులపై అత్యంత హేమంగా వ్యవహరిస్తుందని నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోగా సచివాలయ ఉద్యోగులను డిప్యుటేషన్లపై వివిధ శాఖలకు కేటాయించడం నిరుద్యోగుల్లో ఆందోళనను కలిగిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లుగా సిఆర్ కమలనాథన్ కమిటీ తేల్చింది. మరి భర్తీకి చర్యలు చేపట్టకుండా గత ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి 1.30 అంటే 1,30,000కు పైగా ఉద్యోగాలను సర్దుబాటు పేరుతో కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని కూడా ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అంతేకాకుండా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి
ప్రభుత్వం మోసం చేసింది నిరుద్యోగులను అంటూ ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం అయితే జరిగింది. చాలా అంటే చాలా ఖాళీలు ఉన్నాయండి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము గత సంవత్సరము అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లియర్గా చెప్పింది 1,00,000కు పైగా ఖాళీలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, రాగానే వాటన్నిటిని భర్తీ చేస్తామంటూ క్లియర్గా మెన్షన్ చేసింది. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. వాటి ఊసే లేకుండా పోయిందండి. సో ఖచ్చితంగా అయితే వాటిని భర్తీ చేయాలి. ఏపీపీఎస్సీ క్యాలెండర్ ద్వారా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసి నిరుద్యోగులకు మరి న్యాయం చేయాలని అయితే మనము కోరుకుందాం. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.